నమస్తే అందరికీ మన తెలుగు అరీనా ఛానల్కి మరొకసారి స్వాగతం అండి. నేను తెలుగు వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. భాషా భాగాల గురించి చెప్పుకున్నాము, అలాగే కాలాల గురించి చెప్పుకున్నాము. లాస్ట్ వీడియోలో కాలాల గురించి చెప్పుకున్నాము. కాలాలు ముఖ్యంగా 4 రకాలు ఉంటాయని, అది మనం చేసే పనుల్ని బట్టి కాలాలను విభజించడం జరిగిద్దని, ప్రస్తుతం జరుగుతున్న పనినేమో వర్తమాన కాలం అంటారని, ఆల్రెడీ జరిగిపోయిన పనిని భూతకాలం అంటారని, అదేవిధంగా జరగబోయేది జరుగుతుందా లేదా అనే అనుమానం ఉన్నదాన్ని భవిష్యత్ కాలం అంటారని, ఇంకొక నాలుగవది ఉందండి ముఖ్యమైనది, అదే తద్ధర్మకాలం. ఇదేంటంటే మనుషులతో సంబంధం లేకుండా ప్రకృతి సిద్ధంగా జరిగే పనులన్నింటినీ కూడా తద్ధర్మ కాలంలో చెప్పడం జరుగుతుందని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు వీడియోలో మనం తెలుగు అంటే కేవలం గ్రామర్ మాత్రమే కాదు కదండి, సామెతలు, సొంత వాక్యాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నాం. అలానే ఈరోజు మనం పద్యాల గురించి మాట్లాడుకుందాం. శతక పద్యాలు, మనకి ఎన్నో రకాల శతక పద్యాలు ఉన్నాయండి. చాలా శతక పద్యాలు ఉన్నాయి. శతకం అంటే 100కు మించి అని అర్థం అనమాట. ఎవరైతే కవులు 100 అంతకు మించి పద్యాలు రాశారో వాళ్ళందరినీ కూడా శతక కవులు అని అంటారు. మనకి బాగా తెలిసిన కవులలో వేమన గారు, అలాగే బద్దెన, తర్వాత దాశరథి గారు, వీళ్ళందరూ కూడా శతక కవులేనండి. అసలు పద్యాలు ఎందుకు? పద్యాలు నేర్చుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం? పద్యాలు అనేవి మనలో ఉన్న నైతిక విలువల్ని పెంచుతాయి. ఏది మంచి ఏది చెడు అనేది తెలియచేస్తాయి. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, చిన్నపిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేకాకుండా మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతికితే అందరూ మెచ్చుకుంటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా పద్యాల ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. పూర్వం రోజుల్లో ఏంటంటే ఏదైనా సరే పద్య రూపంలో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి అనే దానికోసం ప్రతి ఒక్కరికి కూడా ఈ నీతి తెలియాలి, నైతిక విలువలు తెలియాలి, ఏది మంచి ఏది చెడు అనేది తెలియాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి అనేది వాళ్ళకి తెలియాలి అని ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన శతక కవులందరూ కూడా పద్యాలు రాయటం జరిగింది. అయితే వాటిలో కొన్ని పద్యాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మనం వేమన పద్యం గురించి, వేమన రాసిన పద్యాల నుంచి ఒక మంచి పద్యాన్ని చూద్దామండి. ఇది అందరికీ తెలిసిన పద్యమే. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు వినే పద్యమే. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి టీచర్ కానివ్వండి, ఎవరైనా సరే ఫస్ట్ మనకి నేర్పించే పద్యం ఈ పద్యం. ఏంటిది అంటే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి ఈ పద్యం మాస్టర్ ఫస్ట్ పద్యాలు నేర్పిస్తున్నారంటే ఇదే పద్యం నేర్పిస్తారు. ఎందుకంటే ఈ పద్యం చాలా తేలిగ్గా ఉంటుంది, నేర్చుకోవడానికి బాగుంటుంది. ఇక్కడి నుంచి పిల్లలకి మంచి అనేది తెలియచేయడం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పద్యాలు చెప్పడం జరుగుతుంది. ఇంకొకసారి పద్యం చూద్దాం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. దీనికి అర్థం ఏంటంటే, ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా ఉంటాయండి. ఉప్పుని అలాగే కర్పూరాన్ని రెండింటిని కూడా పక్క పక్కన పెడితే రెండు ఒకేలా ఉంటాయి, ఒకటే కలర్లో ఉంటాయి, వైట్ కలర్లోనే ఉంటాయి, రెండు చూడటానికి ఒకేలా అనిపిస్తాయి. కానీ అవి రెండిటికి తేడా ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే, వాటి రుచి చూసినప్పుడు, వాటి టేస్ట్ చూసినప్పుడు, వాటి స్మెల్, మనకు అలాంటివి చూసినప్పుడు మనకి దాని తేడా అనేది తెలుస్తుంది. అలాగే చూడటానికి అందరూ ఒకేలానే ఉంటారు, కానీ ఇక్కడ మనకి ఇంకో లైన్ చెప్పారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. అంటే ఇక్కడ పురుషులేంటి పుణ్య పురుషులు ఏంటి అని కాదు. అంటే ఏంటంటే చూడటానికి అందరూ ఒకేలా కనిపిస్తారు, కానీ కొంతమంది మనం చెప్తే మన బాధ ఏంటో అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది మనల్ని చూసే అర్థం చేసుకుంటారు. మనం చెప్పకపోయినా సరే మన బాధ ఏంటి అనేది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళని పోల్చుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం అని ఈ పద్యంలో చెప్తున్నారనమాట. మనం మనని చూసి మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టి, మనం ఏదో బాధలో ఉన్నాం లేదా మనకి ఏదో సమస్య ఉంది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనకి ఈ ప్రపంచంలో ఉన్నారు అని చెప్పి ఈ పద్యం ద్వారా కవిగారు తెలియచేయడం జరిగింది. ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా ఉన్నట్లు
పండ్లు మనుషులందరూ చూడటానికి ఒకేలా కనిపిస్తారు. ఎప్పుడైతే వాటి టేస్ట్ చేస్తేనే వాటి తేడా తెలుస్తుందో, అలాగే మనం మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఏది మంచిగా ఎవరు బాగా మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఎలా ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది అని చెప్పి ఈ పద్యానికి అర్థం అన్నమాట. సో నెక్స్ట్ రెండో పద్యం చూద్దామండి వేమన శతకం నుంచి. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిలో బింకమే లాగురా, విశ్వదాభిరామ వినుర వేమ. సో ఈ పద్యం కూడా మన అందరికీ తెలిసిన పద్యమేనండి, ప్రతి ఒక్కరు చదువుకునే పద్యమే. మేడి పండు చూడ మేలిమై ఉండు. మేడి పండు చూడటానికి చాలా బాగుంటుంది, బంగారం రంగులో మెరుస్తూ ఉంటుంది పండు. పొట్ట విప్పి చూడ పురుగులుండు, కానీ దాన్ని ఇలా వలిచి చూసామనుకోండి దాని లోపల అన్నీ కూడా సన్న 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 పురుగుల్లాగా ఉంటాయి. అలాగే పిరికి వాని మదిలో బింకమీలాగురా, అంటే ఎవరైతే పిరికి వాళ్ళు ఉంటారో వాళ్ళు చూడటానికి పైకి మేడి పండులాగా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తారు, కానీ వాళ్ళు లోపల మాత్రం ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. వామ్ము ఇదైతే ఏమైద్దో, అదైతే ఏమైద్దో, మాట్లాడితే ఏమైద్దో, మాట్లాడకపోతే ఏమైద్దో, ఇలాంటి భయాలు వాళ్ళకి మనసులో ఉంటూనే ఉంటాయి. కానీ మేడిపండులాగా బయటికి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తారు అని చెప్పి ఈ పద్యానికి అర్థం. సో ఈ వీడియోలో మనం ఈ 2 పద్యాలు తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సుమతి శతకం నుంచి ఇంకొక 2 పద్యాలను నేర్చుకుందాము. ఈ పద్యాలకు అర్థం బాగా తెలిసింది, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఇలాంటి ఫాలో అవ్వాలనుకుంటే మన తెలుగు అరీనా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం.